హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యం మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన లేవండి మేల్కోండిలో పార్ట్ 42లో హైందవ జీవితం వేదాంతంలో పార్ట్ 3 చెప్తున్నాను నేను. ఇలాంటి ఉదాహరణలను అనంతంగా చూపవచ్చు, కానీ ఈ ఉపన్యాసంలో అలా చేయడానికి వ్యవధి చాలదు. ఉపనిషత్తుల్లోని ఉదాత్త కవిత వైభవాన్ని, ఉత్కృష్ట భావ సంపదను చూపడానికి ఇది అదను కాదు. అయినా ఇంకొక విషయాన్ని మాత్రం తెలియవలసి ఉంది. ఉపనిషత్తుల్లోని భాష భావం అతి నిశ్చితంగా నిరర్గళ వేగంతో సాగి వస్తుంది. విసిరిన కత్తిలాగా మీద పడుతుంది, పెద్ద సమ్మెట పోటులాగా పైన పడుతుంది. వాని అర్థాన్ని గురించి పొరపడటానికి వీల్లేదు. ఆ గానంలోని స్వరాలంతా స్పష్ట మధురమై సంపూర్ణంగా రక్తకడతాయి. అందులో తిరుగుళ్ళు లేవు, పిచ్చి పిచ్చి ప్రసంగాలు లేవు, పతనపు జాడలు అందులో కనిపించవు. మితిమీరిన ఉపమాలంకారాలు కానీ, విశేష పరంపరలు కానీ, క్లిష్టాన్వయాలు కానీ అందులో లేవు. మెడలు తిరుగుళ్ళు పడి చెదిరి అందులో నుండి బయటపడే మార్గం తోచక గిజగిజలాడవలసిన అవసరం లేదు. అలాంటి చిక్కు ఎంత మాత్రమూ లేదు. అది మానవ రచితమైన వాజ్మయమే అయితే మేధా సంపద ఎంత మాత్రమూ పొలివోని ఒక మహాజాతి దాన్ని రచించి ఉంటుందని చెప్పాలి. బలము బలము అని ప్రతి పుట నుండి ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. మనం జ్ఞాపకముంచుకోవలసిన గొప్ప విషయాల్లో ఇదొకటి. నా జన్మలో నేను నేర్చుకున్న గొప్ప పాఠం ఇదొక్కటే. బలము బలము అని ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. ఓయి మానవుడా, దుర్బలుడిగా ఉండటం తగదు అని హెచ్చరిస్తున్నాయి. మానవుల్లోని లోపాలు ఉండకుండా ఉంటాయా అని మనిషి శంకిస్తున్నాడు. సరే, ఉన్నాయి. ఇంకా ఎక్కువ లోపాలు వచ్చి వాటిని సవరిస్తాయా? మురికితో మురికిని కడిగివేయడానికి ప్రయత్నిస్తావా అని ఉపనిషత్తులు అడుగుతున్నాయి. పాపాన్ని పాపం హరిస్తుందా? దోషాన్ని దోషం తొలగిస్తుందా? బలాన్ని ఓ మానవుడా, బలాన్నే సంపాదించు. లేచి నిలబడు, బలవంతుడిపై దృఢంగా నిలబడు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఓహో, ప్రపంచ వాజ్మయాల్లోకంతా ఈ వాజ్మయంలో మాత్రమే అభిహి అంటే జంకు లేకుండటం అనే శబ్దం మరలా ప్రయోగించబడింది. ప్రపంచంలో మరే మత గ్రంథాల్లోనూ దేవునికి కానీ మానవునికి కానీ ఈ అభిహి విశేషణం ప్రయోగించబడలేదు. అభిహి అనే పదం వినగానే అలెగ్జాండర్ అనే గొప్ప పాశ్చాత్య చక్రవర్తి స్వరూపం నాకిప్పుడు మనోగోచరం అవుతుంది. ఆ మహాచక్రవర్తి అడవిలో మన సన్యాసుల్లో ఒకరితో మాట్లాడుతూ సింధు నది ఒడ్డులో నిలిచి ఉన్నట్లు ఒక రూప పటం నా కళ్ళ ఎదుట గోచరిస్తోంది. అతనితో మాట్లాడుతూ ఉండిన వృద్ధుడు దిగంబరై ఒక రాతిబండ మీద కాబోలు కూర్చుని ఉన్నాడు. భాగ్య గౌరవాలపై ఆశలు కలిగించి తన గ్రీసు దేశానికి రమ్మని ఆ చక్రవర్తి ఆయన్ను అడుగుతున్నాడు. అతని అఖండ జ్ఞానానికి ఆశ్చర్యపడి అలాగే నిలుచుండి ఉన్నాడు. ఈ సన్యాసి వాని ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతున్నాడు. అతడు పురుగొలుపుతున్న భ్రమలను చూచి మందహాసం చేస్తున్నాడు, అన్నిటినీ నిరాకరిస్తున్నాడు. అప్పుడు రాజ్యాధికార మదాంతుడైన చక్రవర్తి, నీవు నాతో రాకపోతే నిన్ను చంపేస్తాను అని భయపెట్టగా ఆ పురుషశ్రేష్ఠుడు పక్కపక్క నవ్వి, నీవిప్పుడు పలికినంత అసత్యం నీ జన్మలో మరెన్నడూ పలికి ఉండవు. నన్నెవరూ చంపగలరు? జడమయ ప్రపంచానికి నీవు చక్రవర్తివే. అయినానేమి, నీవా నన్ను చంపడమా? ఎన్నడూ పొసగదు. ఏలంటావా? నేను జనన మరణాలు లేని ఆత్మస్వరూపిణి. నేనెన్నడూ పుట్టలేదు, ఎన్నడూ చనిపోయేవాడిని కాను. నేను శాశ్వతుడును, సర్వవ్యాపిని, సర్వజ్ఞుడను. నీవా నన్ను చంపడమా? నీవు ఏమి తెలియని పసిపాపలాగా ఉన్నావే అని అంటున్నాడు. బలమనగా అలాంటిది. నేను ఉపనిషత్తులను చదివిన కొద్దీ
ఓ నా స్నేహితులారా, నా దేశీయులారా, మిమ్మల్ని చూస్తే నాకు విచారం కలుగుతోంది. ఆచరణయోగ్యమైన మహాసాధన ఉపనిషత్తుల్లో గోచరిస్తోంది. ఓహో, బలము బలము మనకు కావలసి ఉంది. బలమే మనకు కొరబడి ఉంది. మనకు బలాన్ని ప్రసాదించు వాళ్ళేరి దుర్భరులను చేసేవారు వేల కొద్దీ కనిపిస్తున్నారు. తలతోకలేని వెర్రి కథలు మనకు కావలసినన్ని ఉన్నాయి. ఎక్కడ ఉన్నవని మీరు ప్రశ్నిస్తారేమో. మన పురాణాల్లో ప్రతి దానిలోనూ ప్రపంచ గ్రంథాలయాల్లోనూ 35 భాగం నింపగలిగినవన్నీ కథలున్నాయి. జాతిత్వేన మనల్ని దుర్బరులను చేసే విషయాలెన్నో గడిచిన 1000 సంవత్సరాల నుండి మనల్ని వెంటాడుతున్నాయి. మన జాతీయ జీవితంలో ఈ 1000 సంవత్సరాలుగా నానాటికి మనం దుర్బరులమై నిర్వీర్యులమైపోయాం. మనపై పాదం పెట్టడానికి సాహసించే ప్రతివాణి కాలి క్రింద వానపాముల్లాగా గిలగిలా తన్నుకుంటూ ప్రాకులాడే దుర్గతి మనకు పట్టింది. కాబట్టి సోదరులారా, మీ రక్త బాంధవుల్లో ఒక్కటినైన నేను, మీతో జీవించి మీతో మరణించనున్న నేను, మనకు బలం కావలసి ఉంది. సదా బలమే మనకు కావలసి ఉంది అని ఘోషిస్తున్నాను. మన ఉపనిషత్తులు బలానికి అపార నిధులై ఉన్నాయి. ఈ ప్రపంచమంతటికి ఉద్యమం ఇచ్చేంత బలం వాటిలో ఉంది. ఆ ఉపనిషత్తుల ద్వారా లోకమంతా సజీవం కాగలదు, బలసత్వాలను పొందగలుగుతుంది. అన్ని జాతుల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని సంప్రదాయాల్లోనూ ఉన్న దుర్బరులను, దుఃఖితులను, పీడితులను శంఖధ్వనిలాంటి ముక్త కంఠంతో ఆహ్వానించి మీ పాదాలపై మీరు నిలబడండి, స్వతంత్రులే నడవండి అని ఉపనిషత్తులు హెచ్చరిస్తున్నాయి. స్వాతంత్ర్యం, శారీరక స్వాతంత్ర్యం, మానసిక స్వాతంత్ర్యం, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అనేవే ఉపనిషత్తుల్లోని ప్రధాన సూత్రాలు. ప్రపంచంలోని ధర్మగ్రంథాలన్నింటిలో ఇవి మాత్రమే మోక్షాన్ని గూర్చి గాక స్వాతంత్ర్యాన్ని గూర్చి ఉద్బోధిస్తున్నాయి. ప్రకృతి బంధాల నుండి స్వాతంత్రులు కండి, దౌర్బల్య బంధాలను పెంచివేయండి అని హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు, ఈ స్వాతంత్ర్యం మీలో ఇదివరకే ఉందని కూడా అవి మీకు తెలుపుతున్నాయి. ఉపనిషత్తుల బోధలకు ఇది మరొక విశిష్టమైన లక్షణం. నీవు ద్వైతివే అనుకో, అయితే ఏమి? జీవాత్మ స్వాభావికంగానే పరిపూర్ణమైందని నీవు అంగీకరించాలి కదా. కానీ ఆ జీవాత్మ కొన్ని కర్మల మూలంగా సంకోచం పొందింది. శ్రీరామానుజాచార్యుల వారి సంకోచ వికాస సిద్ధాంతాన్ని ఇప్పటి ఆధునిక శాస్త్రజ్ఞులు ఇవల్యూషన్ అని, ఆటవిజం అని పేర్కొంటున్నారు. జీవాత్మ క్రిందికి పోయి సంకోచాన్ని పొందుతుంది. దాని శక్తులు అవ్యక్తాలవుతాయి. సత్కర్మల మూలంగా, సత్సంకల్పాల మూలంగా అది తిరిగి వికాసాన్ని పొంది తనకు స్వభావ సిద్ధమైన పరిపూర్ణతను పొందుతుంది. అద్వైత అభిప్రాయం దీనికి కొంత భిన్నం. అతడు ప్రకృతి పరిణామాన్ని అంగీకరిస్తాడు, కానీ ఆత్మ పరిణామాన్ని అంగీకరించడు. ఒక తెర ఉన్నదనుకోండి. ఆ తెర ఒక తెరకు చిన్న బెజ్జం ఉంది. ఆ తెర వెనుక నిలబడి నేను ఈ మహా సభ వంక చూస్తున్నాను. ఇక్కడ ఉన్న కొద్ది మంది ముఖాలు మాత్రమే నాకు కనబడతాయి. ఇప్పుడు ఆ బెజ్జం పెద్దదవుతున్నది అనుకోండి. అది పెద్దదైన కొద్దీ ఎక్కువగా ఈ సభ నాకు సువ్యక్తమవుతూ వస్తుంది. ఇక ఆ బెజ్జం తెర అంతటిదై దాంతో ఏకీభవించినప్పుడు నాకు ఈ సభంతా పూర్తిగా కనిపిస్తుంది. అప్పుడు మీకు నాకు మధ్య అడ్డమేమీ ఉండదు. మీరు మారలేదు, నేను మారలేదు. మార్పంతా ఈ తెరలోనే సంభవించింది. మొదటి నుండి చివరి వరకు మీరు ఒకే విధంగానే ఉన్నారు. తెర మాత్రం మారింది. పరిణామ సిద్ధాంతాన్ని గురించి అద్వైతి భావం ఇలా ఉంది. ప్రకృతిలో పరిణామం జరిగే కొద్దీ లోనున్న ఆత్మ వ్యక్తమవుతూ ఉంటుంది. అంతేకాని ఆత్మ ఏ విధంగానైనా సంకోచం పొందుతుందని అద్వైతి ఒప్పుకోడు. ఆత్మ నిర్వికారం, అఖండం. అది మాయ అనే ముసుగు చేత కప్పబడిందనవచ్చు. ఈ మాయ అనే ముసుగును పలచనయ్యే కొద్దీ
ఆత్మ యొక్క స్వభావ సిద్ధమైన సహజ తేజస్సు వెలువడి సువ్యక్తమవుతూ ఉంటుంది. ఈ మహాసిద్ధాంతాన్ని ఒకదాన్ని భారతదేశం నుండి నేర్చుకోవడానికి లోకం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. ఏమేమి మాట్లాడినా, ఎంతగా డంబాలు పలికినా ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకోక ఏ సంఘము నిలవజాలదని కాలం జరిగే కొద్దీ వారు తెలుసుకుంటారు. ప్రతిదీ క్షణక్షణం మారుతోంది. మీకు ఈ మార్పు కనబడటం లేదా? ప్రతి విషయము మంచిదని రుజువయ్యే వరకు దాన్ని చెడ్డదిగానే భావించడం ఎలా ఆచారంగా వస్తుందో మీరు చూడటం లేదా? విద్యా విషయంలోనూ, దోషులను దండించే విషయంలోనూ, వెర్రివారికి చికిత్స చేసే విషయంలోనూ, సామాన్య రోగులకు మందులిచ్చే విషయంలోనూ సైతం ఇది ఒకటే తాతల నాటి పద్ధతి. ఒక క్రొత్త పద్ధతి ఎలా ఉంది? శరీరం స్వభావం చేత ఆరోగ్యవంతమైందే. అది తన స్వశక్తి చేతనే తన రోగాలను మానుకోగలదు అని నూతన సిద్ధాంతం చెబుతోంది. మందు చేసేది ఏమిటంటే శరీరంలో ఉన్న అనుకూల పదార్థాన్నంతా పోగు చేసి పెట్టడం అంతే అని చెబుతుంది. అది అపరాధుల్ని గూర్చి ఏం చెబుతుందో తెలుసా? ఒక అపరాధి ఎంత పతితుడైనా వానిలో దైవాంశం ఉంది. ఆ దైవాంశం మారేది కాదు. ఆ సిద్ధాంతాన్ని అనుసరించే అపరాధులను శిక్షించాలి. ఈ మార్పులన్నీ ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. సంస్కరణశాలలు, పశ్చాత్తాప భవనాలు ఏర్పాటవుతున్నాయి. ఇట్లే ప్రతి విషయంలోని పరివర్తన జరుగుతోంది. ప్రతి వానిలో దైవాంశం ఉన్నదనే భారతీయుల సిద్ధాంతం తెలిసినా తెలియకున్నా ఇతర దేశాల్లో సైతం మెల్లమెల్లగా తలచూపుతోంది. దీనికి వివరణ మన గ్రంథాల్లో మాత్రమే ఉంది. దాన్నే ఇతర జాతుల వారు కూడా అంగీకరించవలసి వస్తోంది. ఒకడు తన తోటివానితో ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో అభిప్రాయ పరిణామాలు కలుగుతున్నాయి. మానవ జాతి దుర్బలతనే చాటుతున్న తాతల నాటి పాత భావాలన్నీ తొలగిపోవలసి ఉంది. ఈ శతాబ్దంలోనే అవి నాశనం కాగలవు. ఇప్పుడు ప్రజలు చెలరేగి మనల్ని ఆక్షేపించవచ్చు. పాపమే లేదు అనే రాక్షసతత్వాన్ని బోధిస్తున్నానని ప్రపంచంలో ఈ కొన నుండి ఆ కొన వరకు నన్ను ఆక్షేపిస్తున్నారు. నేను పాపబోధ చేయక పుణ్యబోధ చేశానని ఈ ప్రజల సంతానమే నాకు ధన్యవాదాలు చెప్పే కాలం వస్తుంది. నేను పుణ్యబోధ చేస్తాను, కానీ పాపబోధ చేసేవాడిని కాను. చీకటిని కాక లోకానికి నేను వెలుగునే ప్రకటిస్తున్నానని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఉపనిషత్తుల నుండి ప్రపంచం గ్రహించవలసిన రెండవ గొప్ప సిద్ధాంతం ఈ విశ్వమంతా ఏకం అనేది. హద్దులను, భేదాలను చూపుతూ ఉండిన పూర్వకాలపు భావాలన్నీ త్వరగా అంతరించిపోతున్నాయి. విద్యుత్ శక్తి, ఆవిరి యంత్రాలు ప్రపంచం నలుమూలలకు రాకపోకల ద్వారా పరస్పర సంబంధాన్ని కలుగజేశాయి. ఇక మీదట మన దేశానికి ఆవలున్న ప్రదేశాలన్నీ రాక్షసులతో, దెయ్యాలతో నిండి ఉంటాయని కాకమ్మ కబుర్లు చెప్పుకోవటానికి వీలు లేదు. క్రైస్తవ దేశ ప్రజలు కూడా భారతదేశంలో అడవి జాతి వారు. మనుష్యులను చంపుకొని తినే ప్రజలు నివసిస్తుంటారని ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు. మనం పరదేశాలకు వెళ్ళినా అక్కడ కూడా మనం చేతినందించి ఆదుకునేవారు, సాయపడి ప్రోత్సహించి ఆశీర్వదించేవారు వేల కొద్ది సోదర మానవోత్తములు ఉన్నారు. మన జన్మభూమిలో ఉన్నవారి కంటే కొన్ని సందర్భాల్లో వారే చాలా యోగ్యులుగా కనిపిస్తారు. వారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదేవిధంగా సోదరభావాన్ని, ప్రోత్సాహాన్ని, దీవెనలను మనము ఇస్తున్నాం. దుఃఖానికంతకు అజ్ఞానమే మూలమని మన ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. సాంఘికమైన, ఆధ్యాత్మికమైన ప్రతి జీవన దశలోనూ ఈ విషయం పూర్తిగా నిజమే అని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి. మనలో ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగేలా చేసేది అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్లనే మనం ఒకరినొకరం తెలుసుకోలేక, ఒకరినొకరం ప్రేమించుకోలేక దూరమైపోతున్నాం. మనం ఒకరినొకరం తెలుసుకున్న వెంటనే ప్రేమ పుడుతుంది. ప్రేమ పుట్టి తీరాలి. ఎందుకంటే మనమందరం నిజానికి ఒక్కటే కదా. ఈ విధంగా మనకు ఇష్టం లేకుండా ఏకీభావం అమరుతుంది. రాజకీయ, సాంఘికాది విషయాల్లో 20 సంవత్సరాల క్రిందట ప్రత్యేక జాతీయాలుగా ఉండిన సమస్యలు ఇక మీదట అలా ప్రత్యేక జాతీయ భావాలనే ఆధారం చేసుకుని పరిష్కారం
కాజాలవు. అవి ఎక్కువగా పెరిగిపోయి బ్రహ్మాండం నిండుతున్నాయి. అవి ఇక మీదట అంతర్జాతీయ విశాల దృష్టితో పరిష్కారం కావలసి ఉంటుంది. అంతర్జాతీయ వ్యవస్థలు, అంతర్జాతీయ సమ్మేళనాలు, అంతర్జాతీయ శాసనాలు అనే ఘోష నేడు అంతటా వినవస్తుంది. ఇదంతా ఏకత్వాన్ని ప్రకటించేదే. ఇట్లే ప్రకృతి శాస్త్రంలో భౌతిక ద్రవ్యరాశిని గూర్చి ఆలోచించేటప్పుడు ఈ జగమంతటిని ఏకరాశిగా ఒకే ద్రవ్య మహాసముద్రంగా భావిస్తే అందులో మీరు, నేను, సూర్యచంద్రులు సమస్తము వేరువేరు చిన్న చుడులో బుడగలో అని తేలుతుంది. మనఃపరంగా మాట్లాడుకున్న ఇదంతా సంకల్పమయమైన ఒక్క భావమహాసముద్రంగా ఉంది. దీనిలో నీవు, నేను అదేవిధంగా చిన్న సుడులుగా ఉన్నాం. ఆత్మపరంగా చూస్తే అది కదలదు, మారదు. అదంతా నిర్వికారం, అఖండం, నిరవయవం అయిన ఒకే ఆత్మ. నీతి ధర్మావశ్యకతను కూర్చి కూడా మన గ్రంథాల్లోనే చూడవచ్చు. నీతి ధర్మాల వివరణం, నీతి సూత్రాల ఆధారాన్ని కూడా ప్రపంచం తెలుసుకోరుతుంది. అది కూడా ఇక్కడే లభించగలదు. భారతదేశంలో మనకు కావాల్సింది ఏమిటి? ఈ విషయాలు విదేశీయులకు కావాల్సి ఉంటే మనకు అవి 20 రెట్లు ఎక్కువగా అవసరం. ఎందువల్లో తెలుసా? ఉపనిషత్తులు ఎంత గొప్పవైనా మన పురుషులను కూర్చి మనం ఎంతగా డంబాలు కొట్టుకుంటున్నా ఇతర జాతులతో పోల్చి చూచినప్పుడు మనం దుర్బలమై జీవోత్సవాలలాగా ఉన్నామని చెప్పక తప్పదు. మన శారీరక దౌర్బల్యమే మన దుఃఖాల్లో కనీసం 1/3 భాగానికి కారణమవుతోంది. పైగా మనం సోమరులం, మనం పనిచేయజాలం, కలిసికట్టుగా ఒక సంఘంగా కూడా ఉండజాలం, ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదు, మిక్కిలి స్వార్థపరులమైపోయాం. ఒకరినొకరు ద్వేషించుకోకుండా, ఒకరిని గురించి ఒకరు అసూయ చెందకుండా ముగ్గురమైనా కలిసి జీవించజాలం. మన స్థితి ఇంత అధ్వానంగా ఉంది. గాలిలో చెల్లాచెదిరైపోయిన దూది పింజాలలాగా ఉన్నాయి మన బ్రతుకులు. దీనికి తోడు కరడికట్టిన స్వార్థపరత. మన ముఖం మీద బొట్టును ఈ తీరుగా పెట్టుకోవాలా, ఆ తీరుగా పెట్టుకోవాలా అంటూ శతాబ్దాల కొద్దీ ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నాం. ఒక మనుష్యుని దృష్టి నా అన్నాన్ని మైలపరుస్తుందా లేదా అనే ఇట్టి మహా సమస్యను గూర్చి సంపుటాల మీద సంపుటులుగా గ్రంథాలను రాస్తున్నాం. కొన్ని శతాబ్దాల నుండి మనం చేస్తున్నవి పని ఇదే. ఇంత చక్కని సమస్యలతో, పరిశోధనలతోనూ మెదడు యొక్క బలాన్నంతటినీ వినియోగిస్తున్న జాతి ఇంకా ఏ ఘనకార్యము చేయగలదని మనం విశ్వసించగలం. పోనీ ఇప్పుడైనా మనల్ని గూర్చి మనం సిగ్గుపడటం లేదే? అవును, కొన్ని సమయాల్లో సిగ్గుపడుతూనే ఉన్నాం. మనం అనేక విషయాలను గూర్చి చిలక పలుకులు పలుకుతుంటాం, కానీ వానిని ఆచరణలో పెట్టం. ప్రేలాపించడం, పని చేయకుండటం మనకు అలవాటైపోయింది. దీనికి కారణమేమి? శారీరక దౌర్బల్యమే. దుర్బలమైన మీ మెదడుకు ఏమీ చేయడానికైనా శక్తి ఉండదు. మనం దాన్ని బలిష్టం చేయాలి. మొదట మన యువకులు బలిష్ఠులు కావాలి. మతనిష్ట ఆ తర్వాత తనంతట తానే వస్తుంది. ముఖ్యంగా నా యువ సోదరులకు నేను చేసే విజ్ఞప్తి ఇది: ముందు బలిష్ఠులు కండి. భగవద్గీత పారాయణం కన్నా ఫుట్బాల్ ఆటే మిమ్మల్ని త్వరగా మోక్ష మార్గానికి తీసుకుని వెడుతుంది. ఇవి మహా సాహస వచనాలు. అయినా నేను వానిని చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే నాకు మీ పట్ల గాఢ అభిమానం ఉంది. నా చెప్పు ఎక్కడ కరుస్తుందో నాకు తెలుసు. నేను కొంచెం అనుభవాన్ని సంపాదించాను. మీ జబ్బులు మీ కండరాలు ఇంకా కొంచెం బలపడినప్పుడు మీరు ఇంకా బాగా గీతను అర్థం చేసుకోగలుగుతారు. మీలో ఇంకా కొంచెం బలముంటే, రక్తం ప్రవహిస్తే శ్రీకృష్ణుని మహాబలాన్ని, ప్రతిభా విశేషాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. మీ పాదాల మీద మీ శరీరం దృఢంగా, సుస్థిరంగా నిలవజాలినప్పుడు మీరు నిజమైన పురుషులమని భావించగలిగినప్పుడు ఉపనిషత్తులను, ఆత్మ మహిమను సమగ్రంగా గ్రహించగలరు.
ఈ విధంగా మన అవసరాల కోసమై వీటిని ఉపయోగించుకోవాలి. నేను అద్వైత మతాన్ని బోధించడం చూసి అనేకసార్లు ప్రజలు విసుగు చెందుతుంటారు. అద్వైత మతాన్నో, ద్వైత మతాన్నో, లేక ప్రపంచంలోని ఏ ఒక్క మతాన్నో బోధించడం నా అభిప్రాయం ఏమీ కాదు. మనకు ఇప్పుడు కావలసి ఉన్న ఏకైక మతం అద్భుతమైన ఆత్మభావనే. ఆత్మ యొక్క అఖండ శక్తిని, దానిని అఖండ దారిద్ర్యాన్ని, దాని అఖండ పవిత్రతను, దాని శాశ్వత పరిపూర్ణతను మనం అనుభూతం చేసుకోవాలి. నాకు ఒక బిడ్డ ఉంటే అది పుట్టింది మొదలు నీవు శుద్ధ బ్రహ్మము అని నూరిపోస్తాను. పురాణాల్లో ఒక దానిలో రాణి మదాలసను గురించిన చక్కని కథను మీరు చదివే ఉంటారు. తనకు శిశువు పుట్టగానే ఆమె స్వయంగా తన చేతులతో ఆ శిశువును తొట్టెల్లో ఉంచి ఆ తొట్టెలను ఊపుతూ నీవు శుద్ధ బ్రహ్మమ్మవు, నిష్కలంకుడువు, పాపరహితుడువు, మహాత్ముడువు, మహాపురుషుడువు అని జోలపాడేదట. ఓహో, అందులో అద్భుత మహత్యం ఉంది. వెంటనే మీరు కూడా మహాపురుషులు అవుతారు. ఈ ప్రపంచమంతా తిరిగి తిరిగి నేను కొంత అనుభవాన్ని సాధించాను. ఆంగ్లేయులు ఎప్పుడు పాపులను గూర్చి చెబుతూ ఉంటారు. వారంతా తాము పాపులమనే నిజంగా నమ్మితే ఈ ఆంగ్ల ప్రజలు మధ్య ఆఫ్రికాలోని నీగ్రోల దుస్థితికి దిగుతారు. భగవదనుగ్రహం వల్ల వారలా విశ్వసించడం లేదు. పైగా ఆంగ్లేయుడు తాను లోకానికి ప్రభువై పుట్టానని నమ్ముతున్నాడు. తాను గొప్పవాడిని, ప్రపంచంలో తానేమైనా చేయగలనని అతని విశ్వాసం. తాను అనుకుంటే చంద్రుని దగ్గరికి కానీ సూర్యుని దగ్గరికి కానీ పోగలడనే అతని నమ్మకం. అదే వాడిని అంత గొప్పవానిగా చేస్తుంది. తాను దీనుడైన మహాపాపి అని, శాశ్వత నరకంలో వేదన పాలు కావలసిన వాడినని బోధించే మత గురువులనే నమ్మితే అతడేనాడు ఇంతటి వాడు కాలేకపోయేవాడు. ఈ విధంగా ప్రతి జాతిలోనూ మతాచార్యులు మూఢ విశ్వాసాలు అడుగడుగున అడ్డుపడుతున్న ఆంతరమైన దైవాంశ సజీవమై నిలిచి స్వయంగా వ్యక్తం కావడం నాకు గోచరిస్తోంది. మనం శ్రద్ధను పూర్తిగా కోల్పోయాం. ఆంగ్లేయులకున్న శ్రద్ధలో సహస్రాంశం కూడా మనకు లేదు. నేను ఉన్నది ఉన్నట్లు నిష్కపటంగా చెబుతున్నాను. చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడడం చేత చెబుతున్నాను. ఆంగ్లేయులకు మన ఆదర్శాలు నచ్చి వానిలో గాఢ విశ్వాసం కుదిరితే ఇక ఉన్మత్తుల్లాగా తదేక దీక్షతో తమ దేశీయులు అపహాస్యం చేస్తూ గేలి చేసినా లక్ష్యపెట్టక తాము ప్రభుజాతికి చెందిన వారమని విషయాన్నే మరిచి భారతదేశానికి వచ్చి మన మతాదర్శాలను మనకే ఎలా బోధిస్తున్నారో మీరు చూడటం లేదా? మీలో ఎంతమంది ఈ విధంగా చేయగలరో చెప్పండి. ఈ విధంగా మీరెందుకు చేయలేరు? ఈ విషయాలు మీకు తెలియవా? వాళ్ళకంటే ఎక్కువ మీకే తెలుసు కదా. మీకు తెలివి మితిమీరి అతి తెలివిగా మారింది. వచ్చిన చిక్కంతా అక్కడే ఉంది. మీ రక్తం నీరైపోయింది. మీ మెదడుకు చౌడు పట్టింది. మీ శరీరంలో సత్తు సున్నా. మీరిక శరీరాలు మార్చుకోవాలి. అన్నిటికీ శారీరక దుర్బలతే కారణం, మరేమీ కాదు. 100 సంవత్సరాల నుండి సంస్కరణలు, ఆదర్శాలు మొదలైన విషయాలన్నింటినీ గురించో మీరు ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. ఆచరణకు దిగవలసి వచ్చినప్పుడు మాత్రం మీరెక్కడా కనిపించరు. ప్రపంచమంతా ఈ కబుర్లతో విసుగు చెందిపోయింది. సంస్కరణం అనే పేరే అపహాస్యం పాలైంది. దీనికి కారణమేమి మీకు తెలీదా? అబ్బో, మీకు బాగానే తెలుసు. కారణమంతా మీ దౌర్బల్యమే. ముమ్మాటికి మీ దౌర్బల్యమే. మీ శరీరం దుర్బలమైనది, మీ బుద్ధి దుర్బలమైనది. మీలో మాకు విశ్వాసం లేదు. శతాబ్దాలుగా పీల్చి పిప్పి చేసే కులద్వేషాల పీడ, రాజుల హింస, విదేశీయుల నిర్బంధాలు, మీ స్వజనులను మీరు పెట్టే ఇక్కట్లు నా సోదరులారా మీ బలాన్నంతా బలికొన్నాయి. మీ వెన్నెముక విరిగిపోయింది. మీరు కాలి క్రింద నలిగే పురుగులైపోయారు. మీకు బలాన్ని ప్రసాదించేది ఎవరు? మనకు కావాల్సింది బలమే అని మీకు నేను స్పష్టంగా చెబుతున్నాను. అలాంటి బలాన్ని సంపాదించుకోవడానికి మొట్టమొదటి సాధనం ఉపనిషత్తులను సత్యమని గౌరవించి నేను ఆత్మను అని విశ్వసించడమే. నన్ను కత్తులు ఛేదించజాలవు, తుపాకీ గుళ్ళు నాలో గుర్చుకోజాలవు. నన్ను అగ్ని కాల్చలేదు, గాలి ఎండింపజేయదు.
నేను సర్వశక్తిమంతుణ్ణి, నేను సర్వజ్ఞుణ్ణు అనే ధన్యవాక్కులను ఉచ్చరించండి. మేము దుర్భరములం అని ఎన్నడూ అనకండి. మనం అన్నీ చేయగలం. మనం చేయజాలందేముంది? మనం అంతా చేయగలం. మన అందరిలో ఆ దివ్యాత్మ ఉంది. దాంతో మనం విశ్వాసాన్ని వహించాలి. నచికేతునిలాగా శ్రద్ధ వహించండి. నచికేతునకు వాని తండ్రి యాగం చేసే సమయంలో శ్రద్ధ కలిగిందట. అట్లే మీలో ప్రతివానికి శ్రద్ధ కలగాలి. మీలో ప్రతివాడు మహావీరుడే నిలవాలి. అద్భుత ధీశక్తి కలిగి అఖండ దివ్యాంశతో లోకాన్ని వ్రేలిపై త్రిప్పగలగాలి. నేను కోరేది మీరు అలాంటి వారు కావాలనే. ఉపనిషత్తుల వల్ల మీరు పొందగల బలం అలాంటిది. అందులో నుండి మీకు లభించగల శ్రద్ధ అలాంటిది. ఓహో, ఆ ఉపనిషత్తులు సన్యాసుల సొత్తట, రహస్యమైనవట. అవి సన్యాసి చేతుల్లో పడ్డాయి. అతడు వాణ్ణి అడవులకు తీసుకుని వెళ్ళాడు. శంకరాచార్యులు కొంచెం దయచూపి గృహస్థులు సైతం ఉపనిషత్తులను చదవచ్చు అని, అవి వారికి మేలు చేస్తాయని, అందువల్ల వారికి అపాయం లేదని తెలిపారు. అయినా ఏకాంతవాసి అయి అడవుల్లో ఉండే వాడిని గూర్చి మాత్రమే ఉపనిషత్తులు పలుకుతాయనే అభిప్రాయం ఒకటి ఉంటుంది. నేను మొన్న మీకు తెలిపినట్లు వేదాలను గురించిన ప్రామాణికమైన వ్యాఖ్యానం, ఏకైక వ్యాఖ్యానం, ఆ వేదాలను ప్రసాదించిన దివ్య పురుషుని వలననే, ఆ శ్రీకృష్ణ భగవానుని వల్లనే గీతలో ప్రకటించబడింది. ఈ జీవన వృత్తిలో ఉన్న ప్రతివానికి ఉపకరించే విధంగా ఆ వ్యాఖ్యానం ఉంది. వేదాంత భావాలు విశ్వమంతటా ప్రచారం పొందాలి. అవి అడవుల్లోనే పడి ఉండకూడదు. అడవుల నుండి, గుహల నుండి వెలువడి వచ్చి న్యాయాధిపతికి, న్యాయవాదికి, గురువులకు, విద్యార్థులకు, సంపన్నుడికి, దరిద్రుడికి, చివరికి చేపలు పట్టే బెస్తవానికి సైతం అందుబాటులోకి వచ్చి ఉపకరించాలి. ఉపనిషత్తుల ప్రబోధం ప్రతి పురుషునికి, స్త్రీకి, బిడ్డకు, వారెలాంటి పని చేసేవారైనా అందరికీ వర్తిస్తుంది. భయపడ్డానికి ఏముంది? ఉపనిషత్తుల ఆదర్శాలను అందరూ, బెస్తవాళ్ళు సైతం ఎలా అనుసరించడానికి వీలవుతుందో ఆ మార్గం చెప్పబడింది. ఆ మార్గం అనంతం, మతం అనంతం. ఎవరూ దాన్ని దాటిపోజాలరు. నీవు నిష్కపట చిత్తంతో ఏం చేసినా నీకది మేలే. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతివాడు తాను చేయగల చిన్న పనైనా శ్రద్ధతో నిర్వహించాలి. బెస్తవాడు సైతం తాను ఆత్మస్వరూపునని భావిస్తే తన బెస్త వృత్తిలో ఉత్తముడవుతాడు. విద్యార్థి తాను ఆత్మ రూపిణని భావిస్తే చాలా శ్రేష్ఠుడైన విద్యార్థి అవుతాడు. న్యాయవాది తాను ఆత్మే అని భావిస్తే శ్రేష్ఠతరుడైన న్యాయవాది అవుతాడు. అలాగే ఇతరులు కూడా. దీని ఫలితంగా కులాలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. వర్గాలుగా ఏర్పడటం సంఘ స్వభావంలోనే ఉంది. అందులో ఉన్న ప్రత్యేక అధికారాలు మాత్రమే నశించాలి. కులం అనేది సహజమైన వ్యవస్థ. సాంఘిక జీవితంలో నేను ఒక ధర్మాన్ని నిర్వహించగలను, నీవు మరొక ధర్మాన్ని నిర్వహించగలవు. నీవు దేశాన్ని పరిపాలించగలవు. నేను పాత చెప్పుల జోడును బాగు చేయగలను. అంత మాత్రం చేత నీవు నాకంటే గొప్పవాడి అనడానికి కారణం లేదు. ఎందుకంటే నీవు నాలాగా చెప్పులను మరమ్మతు చేయగలవా? నేను దేశాన్ని ఏలగలనా? నేను చెప్పులను బాగు చేయడంలోనే నేర్పరిని. నీవు వేదాలు చదవటంలో నేర్పరివి. కానీ అంత మాత్రం చేత నీవు నా నెత్తి మీదకెక్కి తొక్కడానికి కారణం లేదే. ఒకడు నరహత్య చేస్తే వాడిని స్తోత్రం చేయడం, మరొకడు ఒక రేగుపండును దొంగిలించిన మాత్రాన వాణ్ణి ఉరిదీయడము ఎందుకు? ఇలాంటివి అంతరించాలి. కుల విభజన మంచిదే. జీవన సమస్యను పరిష్కరించడానికి ఇదొక్కటే సహజమైన మార్గం. మానవులు సంఘాలుగా ఏర్పడవలసిందే. దాన్ని మీరు ఆపలేరు. మీరెక్కడికి వెళ్ళినా అక్కడ కులం ఉండి తీరుతుంది. కానీ అలా అనడం వల్ల ఈ ఎక్కువ తక్కువలు, ఈ ప్రత్యేక అధికారాలు ఉండాలని అర్థం కాదు. వాటిని తప్పక నిర్మూలించాలి. మీరు చేపలు పెట్టే బెస్తవానికి వేదాంతం నేర్పితే అతడిలా అంటాడు, నేను నీలాగే మానవుణ్ణి, నీవు తత్వజ్ఞుడువు, నేను చేపలు పట్టేవాడిని. అయితే ఏం?
నీలో ఉన్న ఆ బ్రహ్మమే నాలోనూ ఉంది. మనకు కావాల్సింది ఇదే. ప్రత్యేక అధికారాలు ఎవరికీ ఉండరాదు. అందరికీ సమాన అవకాశాలే. ప్రతి వానికి తనలో భగవంతుడున్నాడని బోధించండి. అప్పుడు ప్రతివాడు తన ముక్తికై తానే పాటుపడతాడు. స్వాతంత్ర్యమే అభివృద్ధికి ముఖ్యమైన మూలం. ఈ స్త్రీకి కానీ బిడ్డకు కానీ నేను ముక్తిని సాధించి పెడతాను అని ఎవడైనా సాహసిస్తే అది అపచారం, ఘోర అపచారం. వితంతు సమస్యను గూర్చి నా అభిప్రాయం ఏమని, స్త్రీ సమస్యను గూర్చి నా అభిప్రాయం ఏమని నన్ను ఎన్నోసార్లు అడుగుతూ ఉంటారు. ఇందుకు ఒకేసారి ప్రత్యుత్తరం ఇస్తాను. ఆ పిచ్చి మాటలు నన్ను అడగడానికి నేను వితంతువునా? నన్ను ఆ ప్రశ్న పదే పదే అడగడానికి నేను ఆడదాన్నా? ఆడవాళ్ళ సమస్యను పరిష్కరించడానికి మీరెవరు? ప్రతి వితంతువును, ప్రతి స్త్రీని మీ అధికారంలోకి తెచ్చుకొని పరిపాలించడానికి మీరు దిగి వచ్చిన దేవుళ్ళ దూరంగా నిలవండి. వాళ్ళు తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటారు. లోకకంటకులారా, మీరొకరికొక సహాయం చేసి పెట్టగలమని సాహసిస్తారా? చాలు, ఊరికే ఉండండి. భగవంతుడే అంతా చూసుకుంటాడు. మీకంతా తెలుసునని అహంకరించడానికి మీరెవరు? ఓ దైవ దూషకులారా, భగవంతునిపై కూడా మీకు అధికారం ఉందని భావించడానికి మీరెలా సాహసిస్తున్నారు? ప్రతి జీవాత్మ పరమాత్మే అని మీకు తెలీదా? మీ కర్మ విషయం మీరు చూసుకోండి. మీరు అనుభవించవలసిన కర్మభారం మీకుంది. మీ జాతి వారు మిమ్మల్ని ఒక గద్దెనెక్కించవచ్చు. మీ సంఘం మీ చర్యలకు ఆమోద సూచకంగా తమ కరతాళ ధ్వనులు ఆకాశాన్ని అందించవచ్చు. బుద్ధిహీనులు మిమ్మల్ని గూర్చి స్తోత్రపాఠాలు చేయవచ్చు. కానీ భగవంతుడు నిద్రపోయేవాడు కాడు. మీకు ముట్టవలసిన ప్రతి సోదము నేడో లేక రేపో మిమ్మల్ని అనుసరించి రావడం తథ్యం. ప్రతి స్త్రీని, ప్రతి పురుషుని, ప్రతి వారిని బ్రహ్మంగా చూడండి. మీరు చేయగలిగేది సేవయే, సహాయం కాదు. భగవంతుని బిడ్డలకు సేవ చేయండి. ఆ భాగ్యం కలిగిందంటే భగవంతునికే సేవ చేయండి. తన బిడ్డల్లో ఎవరికైనా మీరు తోడ్పడే అదృష్టాన్ని పరమేశ్వరుడు మీకు ప్రసాదిస్తే మీరు ధన్యులే. మిమ్మల్ని గూర్చి మీరు అతిశయంగా భావించుకోకండి. ఇతరులకు లభించని అదృష్టం మీకు లభించడం వల్ల మీరు ధన్యుడు. అర్చన రూపంగా మీరా సేవా కార్యాన్ని నిర్వహించండి. దరిద్రుల్లో మనం భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలి. మనం వెళ్ళి వాళ్ళను పూజించడం మన ముక్తి కోసమే. వ్యాధిగ్రస్తుని రూపంలో, పిచ్చివాని రూపంలో, కుష్ఠిరోగి రూపంలో, పాపాత్ముని రూపంలో కనిపిస్తున్న భగవంతుని మనం సేవించడం కోసమే దరిద్రులు, దుఃఖితులు ఉద్దేశించబడి ఉన్నారు. ఈ సాహసోక్తులను, ఈ స్వరూపములన్నింటిలోనూ భగవంతుని సేవించే అవకాశం మనకు లభించడం మహాప్రసాదం. పురాకృత సుకృత ప్రాప్తం అనే మాటలను నేను మళ్ళీ చెబుతాను. ఇతరులను పాలించడం వల్ల మీరు వారికి ఏమాత్రంగానైనా మేలు చేయగలుగుతామనే అభిప్రాయం విడిచిపెట్టండి. మొక్క విషయంలో మీరెంత చేయగలరో అంత మాత్రమే ఇక్కడ కూడా చేయగలరు. వికాసం అందుతున్న విత్తనం నిర్మాణానికి అవసరమైన మట్టిని, నీళ్లను, గాలిని సమకూర్చడం మాత్రమే మీరు చేయగల పని. తనకు కావలసిన దానంతా అది తన సహజ శక్తి చేతనే తీసుకొని జీర్ణించుకొని తన సహజ శక్తి చేతనే పెరుగుతుంది. ప్రపంచంలో రాశిని తీసుకుని రండి. తేజస్సు 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 ప్రతి వారికి లభించేలాగా చేయండి. ప్రతివాడు బ్రహ్మమును చేరే వరకు ఈ కర్తవ్యం ముగియదు. పేదవారికి తేజస్సును చేకూర్చండి. ధనవంతులకు ఇంకా ఎక్కువగా దాన్ని చేకూర్చండి. ఎందుకంటే పేదవారి కంటే వీరికే ఎక్కువగా వెలుగు కావలసి ఉంది. చదువు రాని వారికి వెలుగును సమకూర్చండి. చదువుకున్న వారికి ఇంకా ఎక్కువ వెలుగును సమకూర్చండి. ఎందుకంటే మన కాలపు ఈ చదువుల వల్ల కలిగే దురభిమానాలు అపారం. కాబట్టి అందరికీ తేజస్సును సమకూర్చి మిగిలిన పనిని భగవంతునికి వదిలేయండి. కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలే హేతు భూర్మాత్తే
సంగో స్వకర్మణి. కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మఫలములు నీకు అధికారం లేదు. ఆ కర్మలు నీకు ఫలితం ఇస్తాయని ఆశ పెట్టుకో తగదు. అయినా నీవు కర్మను వదలకూడదు అని భగవానుడే స్వయంగా సెలవిచ్చాడు కదా. ఇలాంటి మహోన్నత భావాలను యుగాలకు ముందే మన పూర్వీకులకు బోధించిన ఆ పరమేశ్వరుడు తన ఆజ్ఞలను ఆచరణలో పెట్టడానికి తగిన బలాన్ని సంపాదించుకునేలా మనకు సహాయం చేసి అనుగ్రహించును గాక. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా, లేవండి మేల్కొండలో పార్ట్ 42లో హైందవ జీవితం వేదాంతంలో పార్ట్ 3 అయింది. నెక్స్ట్ పార్ట్ 3 చెప్తాను లేవండి మేల్కొండలో. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ లేవండి మేల్కోండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే నేను చెప్తున్న ఈ లేవండి మేల్కోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఈ లేవండి మేల్కోండిలో నేను ఏమైనా మిస్టేక్స్ చెప్తుంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే నేను చెప్తున్న వాటిలో ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా, ఇంకేమన్నా మీరు కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.